వృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆత్మీయులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎల్ఎన్ నరసింహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు ఈ కోటి దీపాల అల ఉత్సవాలకి పాల్గొనేదానికి వచ్చిన ఈ భక్తి సామ్రాజ్యం మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ ఒక చాలా ముఖ్యమైన దినం. మనం ఇక్కడ చూసినది ధర్మపురి యాదగిరి గుడి నుంచి ఆ దేవుడిని మన దగ్గరనే తీసుకువచ్చినారు చౌదరి గారు. ఆయన మన భాగ్యం, మన చేసిన పుణ్యం. ఆ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం ఇక్కడ మనం చూసుకున్నది ఎంతో గొప్ప మన భాగ్యం. ఆ నరసింహుడు ముఖ్యం అవతారం ఏమిటంటే ఆయన చాలా రూపంలో వస్తాడు. ఉగ్రహ నరసింహంగా వస్తాడు, లక్ష్మీ నరసింహంగా వస్తాడు, యోగ నరసింహంగా వస్తాడు, అన్ని ఉగ్రాలు వస్తాడు. అన్ని అవతారం కానీ ముఖ్యమైన అవతారం నరసింహ అవతారం. ఎందుకంటే ఆయనని భక్తిని కాపాడదాని కోసమే వచ్చిన ఒక అవతారం. బాకీ అవతారం అన్నీ మీరు రామ అవతారం తీసుకోండి, కృష్ణ అవతారం తీసుకోండి, వామన అవతారం తీసుకోండి, కానీ దీంట్లో భక్తిని ప్రహ్లాద భక్తిని కాపాడదుగా అనుకుని వచ్చిన ఒక అవతారం నరసింహ అవతారం. అట్లాంటి ఒక లక్ష్మీ నరసింహ వారి కళ్యాణోత్సవం ఇంత గొప్పగా జరిపించిన మన చౌదరి గారికి ఎంతో ధన్యవాదాలు మనం చెప్పగలను. దానికాట్ల కూడా ఈ కార్తీక మాసంలో ఇక్కడ దీపం వెలిగించే దానికి ఒక ముఖ్యత్వం ఉంది. మనం అందరం ఇంట్లో దీపం వెలిగిస్తాం రోజు పూజ చేసేటప్పుడు. మనం చేసేది కానీ ఇక్కడ ఒక సామూహిక కార్యక్రమం ఏర్పాటు చేసింది చాలా ముఖ్యమైనది. అంతే మనం అందరూ కలిసి అన్ని కోటి దీపాలు వెలిగిస్తే దానితో వచ్చే పుణ్యం మనకంతరం కాదు, ఈ మొత్తం సామ్రాజ్యానికి వస్తుంది, మన మొత్తం సమాజానికి వస్తుంది. దానికోసమే ఇక్కడ చౌదరి గారు ఇట్లా ఒక సామూహిక కార్యక్రమం ఏర్పాటు చేసినారు. వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం మన అందరికీ పుణ్యాలు, మనకే కాదు మన పిల్లలకి ఎన్నో జనరేషన్స్కి పుణ్యం తీసుకువచ్చిన ఒక కార్యక్రమం ఇది. మనం చేసేది మన కోసం కాదు. ఇది మన ఈ ప్రోగ్రాం మన ఒక్కరి కోసమే కాదు, మన అందరికి, మన ఫ్యామిలీ, మన కుటుంబానికే, పిల్లలకి ఎన్నో జనరేషన్స్కి వచ్చే ఒక పుణ్యం ఈ ప్రోగ్రాం వస్తుంది. నేను మరొకసారి చౌదరి గారికి ధన్యవాదాలు చెప్పగలుగుతాను. ధన్యవాదాలు కానీ నేను చౌదరి గారిని కానీ ఒక పెద్ద వయసులో పెద్దను కానీ నేను చెప్పేది ఒక ఆశీర్వాదం. శతమానం భవతి సదాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చౌదరి గారు, మీ కుటుంబ గారు, అందరి వాళ్ళకు ధన్యవాదాలు. గవర్నర్ గారికి ఈఎల్ఎన్ నరసింహన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.